వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 2, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. అవార్డులు, ర్యాంకులు మరియు రికార్డులు. 1. 2026 విట్లీ అవార్డు పొందిన భారతీయులు ఎవరు? బర్ఖా సుబ్బా, పర్వీన్ షేక్, అనితా చౌధరి, పై ఇద్దరు. ఏ మరియు బి. సమాధానం డి. పై ఇద్దరు. పర్వీన్ షేక్ ఇండియన్ స్కిమ్మర్ పక్షుల సంరక్షణ, బర్ఖా సుబ్బా హిమాలయన్ సాలమాండర్స్ సంరక్షణ, ఇద్దరికీ ఈ అవార్డు దక్కింది. 2. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 151, 157, 161, 180. సమాధానం బి. 157. 180 దేశాలలో భారతదేశం 157వ స్థానంలో ఉంది. గత ఏడాది కంటే 6 స్థానాలు దిగజారింది. నార్వే మొదటి స్థానంలో ఉంది. 3. అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తుల జనాభాలో భారత్ ప్రపంచ స్థాయిలో ఏ స్థానంలో ఉంది? 1, 3, 5, 6. సమాధానం డి. 6వ స్థానం. అల్ట్రా రిచ్ వ్యక్తుల జనాభాలో భారత్ 6వ స్థానంలో ఉంది. జార్ఖండ్కు చెందిన 7 ఏళ్ల ఈషాక్ సింగ్ ఏ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించాడు? ఇంగ్లీష్ ఛానల్, మలక్కా జలసంధి, పాక్ జలసంధి, బేరింగ్ జలసంధి. సమాధానం సి. పాక్ జలసంధి. భారత్ మరియు శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈదిన చిన్నారిగా ఈషాక్ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వెడల్పల్వ భూగర్భ స్వరంగం నిర్మించినందుకుగాను ఏ సంస్థ గిన్నిస్ రికార్డు పొందింది? ఎల్&టి, అదానీ కనెక్స్, నవయుగ ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్. సమాధానం సి. నవయుగ ఇంజనీరింగ్. ముంబై పూణే ఎక్స్ప్రెస్వేలో 22.33 మీటర్ల వెడల్పుతో సొరంగాన్ని నిర్మించినందుకు ఈ గుర్తింపు లభించింది. సైన్స్, టెక్నాలజీ మరియు రక్షణ. ప్రశ్న 6. అంతరిక్ష సాంకేతికతలో భారతదేశపు మొట్టమొదటి స్టేట్ లెవెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, శ్రీహరికోట. సమాధానం బి. బెంగళూరు. కర్ణాటక ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడానికి దీన్ని ప్రారంభించింది. 7. గగన్యాన్ ప్రోగ్రాంలో 2వ బ్యాచ్లో ఎవరిని చేర్చాలని ఇస్రో యోచిస్తోంది? కేవలం సైనిక పైలట్లు, సాధారణ పౌరులు, విదేశీ వ్యోమగాములు, కేవలం శాస్త్రవేత్తలు. సమాధానం బి. సాధారణ పౌరులు. సివిలియన్స్. 2వ బ్యాచ్లో స్టెమ్ రంగాలకు చెందిన పౌరులను కూడా చేర్చాలని ఇస్రో నిర్ణయించింది. 8. ప్రాజెక్ట్ 17Aలో 6వ యుద్ధనౌకగా ఇటీవల భారత నౌకాదళంలో చేరిన స్టీల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ తారాగిరి. సమాధానం సి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇది మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక. 9. రష్యాకు చెందిన సోయూస్ 5 రాకెట్ను ఇటీవల ఎక్కడి నుండి విజయవంతంగా పరీక్షించారు? శ్రీహరికోట, బైకానూర్ కాస్మోడ్రోమ్, కజకిస్తాన్, కేప్ కెనావెరల్, ఫ్రెంచ్ గయానా. సమాధానం బి. బైకానూర్ కాస్మోడ్రోమ్, కజకిస్తాన్. రష్యా తన శక్తివంతమైన సోయూస్ 5 రాకెట్ను కజకిస్తాన్లోని బైకానూర్ నుండి ప్రయోగించింది. పాలన, ఆర్థికం మరియు బ్యాంకింగ్. 10. ఏ జాతీయ రహదారిపై భారతదేశపు మొట్టమొదటి బ్యారియర్ ఫ్రీ టోల్ ప్లాజా, మల్టీలేన్ ఫ్రీ ఫ్లో ప్రారంభించబడింది? NH44, NH48, NH16, NH65. సమాధానం బి. NH48. గుజరాత్లో వాహనాలు ఆగకుండానే టోల్ చెల్లించే ఈ వ్యవస్థను ప్రారంభించారు. 11. భారతదేశంలో మొట్టమొదటి పేపర్లెస్ న్యాయ వ్యవస్థ రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది? కేరళ, సిక్కిం, గోవా, తెలంగాణ. సమాధానం బి. సిక్కిం. సిక్కిం తన న్యాయ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. 12. తెలంగాణ ఏప్రిల్ 2026లో ఎంత మొత్తంలో వాణిజ్య పన్నుల రాబడిని సాధించింది? 3,433 కోట్లు, 4,621 కోటి, 7,570 కోట్లు, 2,092 కోట్లు. సమాధానం సి. 7,570 కోట్లు. ఇది గత ఏడాది కంటే 22% అధికం. 13. అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి కేంద్రం అనుమతించిన 4 బొగ్గుమనులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? తెలంగాణ మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా, తమిళనాడు మరియు కేరళ, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్. సమాధానం బి. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా.
ఈ సాంకేతికత కోసం ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలోని గనులను కేంద్రం కేటాయించింది. 14. సెబీ ఆర్థిక కంపెనీల రిస్క్ మరియు రిటర్న్ డేటా తనిఖీ కోసం ప్రారంభించిన పోర్టల్ లేదా సిస్టమ్ పేరు ఏమిటి? PARV, SARTHI, ఈ-సాకేత్, ప్రగతి. సమాధానం ఏ. PARV, పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. సంస్థలు చూపే గత లాభాల డేటా నిజమో కాదో ఇది తనిఖీ చేస్తుంది. 15. ఇప్పపూవ పండుగ ఏ రాష్ట్ర గిరిజనులకు సంబంధించింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సమాధానం బి. తెలంగాణ. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన తెగలు ఈ పండుగను జరుపుకుంటారు. 16. ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ వేస్ట్ వాల్ట్ ఎక్కడ ప్రారంభం కానుంది? నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, రష్యా. సమాధానం బి. ఫిన్లాండ్. అణువ్యర్థాలను భూమిలో సురక్షితంగా నిల్వ చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. 17. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 30, మే 1, మే 2, మే 3. సమాధానం బి. మే 1. కార్మికుల హక్కులు మరియు వారి కష్టాన్ని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం మే 1న కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనినే మే డే అని కూడా అంటారు. ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఎప్పుడు జన్మించారు? 2 మే 1921, 15 ఆగస్టు 1947, 26 జనవరి 1950, 2 మే 1930. సమాధానం ఏ. 2 మే 1921. ఒక లైన్ ఎంసీక్యూ ప్రశ్నలు మరియు జవాబులు క్విక్ రివిజన్. 2026 విట్లీ అవార్డు పొందిన ఇద్దరు భారతీయులు ఎవరు? బర్ఖా సుబ్బా మరియు పర్వీన్ షేక్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2026లో భారత ర్యాంకు ఎంత? 157. అంతరిక్ష సాంకేతికతలో భారతదేశపు మొదటి స్టేట్ లెవెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ? బెంగళూరు. భారతదేశపు మొదటి బ్యారియర్ ఫ్రీ టోల్ ప్లాజా ఎన్హెచ్ మీద? NH 48. ఇప్పపువ్వు పండుగ ఏ రాష్ట్రానికి చెందినది? తెలంగాణ. IBSF వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2026 ఎవరు గెలిచారు? సౌరవ్ కొఠారి. భారతదేశపు మొదటి పేపర్లెస్ న్యాయ వ్యవస్థ రాష్ట్రం ఏది? సిక్కిం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు? మే 1. సెబీ ప్రారంభించిన పార్వ్ పోర్టల్ ఉద్దేశ్యం ఏమిటి? రిస్క్ మరియు రిటర్న్ డేటా తనిఖీ. ప్రపంచంలోనే మొదటి న్యూక్లియర్ వేస్ట్ వాల్ట్ ఎక్కడ ఉంది? ఫిన్లాండ్. గగన్యాన్ 2వ బ్యాచ్లో ఎవరిని చేర్చాలని ఇస్రో యోచిస్తోంది? సాధారణ పౌరులు. ఏప్రిల్ 2026లో తెలంగాణ వాణిజ్య పన్నుల రాబడి ఎంత? రూపాయలు 7,570 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం నిర్మించిన హైదరాబాద్ సంస్థ ఏది? నవయుగ ఇంజనీరింగ్. ప్రాజెక్టు 17Aలో 6వ స్టీల్త్ ఫ్రిగేట్ పేరు ఏమిటి? INS మహేంద్రగిరి. యూసీజీ టెక్నాలజీకి కేంద్రం అనుమతించిన 4 బొగ్గు గనులు ఏ రాష్ట్రాల్లో? ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా. 7 ఏళ్ల ఐసాక్ సింగ్ ఏ జలసంధిని ఈది రికార్డు సృష్టించాడు? పాక్ జలసంధి. రష్యా సోయజ్ 5 రాకెట్ను ఎక్కడ పరీక్షించింది? బైకనూర్ కాస్మోడ్రోమ్, కజకిస్తాన్. పార్వ్ సిస్టమ్ ఏ రెగ్యులేటరీ సంస్థతో సంబంధం కలిగి ఉంది? సెబీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.